షార్ట్ వీడియోలో చెప్పాను మా అత్తయ్య మామయ్య ముత్యాలం తల్లికి మొక్కున్నారని. అందుకోసం అయితే మేము మేకని తీసుకొచ్చి ఇలా పూజలన్నీ చేసుకొని ఇంటిలో పాది మొక్కున్నాము. ఇప్పుడు మేకపోతనే జలతారియాలన్నమాట. జలతారిస్తేనే అమ్మవారు అనుగ్రహం కలిగినట్టు. సో చివర్లో అయితే జలతారిచ్చింది. తర్వాత బొడ్రాయి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవాలి. ఇప్పుడు ముత్యాలం తల్లి గుడికి బొడ్రాయి గుడికి ఒక మారం చెట్టు దగ్గరికి వెళ్ళి మేము పూజ చేసుకుంటున్నాము. అలా చూసుకోండి అమ్మ పెద్ద ఊరి మాలచ్చమ్మ చెట్టు అనమాట. ఇప్పుడు బొడ్రాయిని పూజించిన తర్వాత ఈ చెట్టు దగ్గరికి రావాలి. చెట్టును కూడా పూజించుకోవాలన్నమాట. కుంకుమ పసుపు వేసుకొని దీపం పెట్టుకొని ప్రసాదాలు ఇచ్చుకోవాలి. అండ్ హారతి కూడా తీసుకొని అందరూ దండాలు పెట్టుకోవాలన్నమాట. పెద్దదిన చిన్నదిన అండ్ మేము అందరం దండాలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ముత్యాలం తల్లి గుడికి వెళ్ళాలి. సో ఇక్కడ ప్రాసెస్ అంతా జరిగిపోయిన తర్వాత మేము ముత్యాలం తల్లి గుడి స్టార్ట్ అయ్యాం. మా ఊరి గ్రామదేవత మా ఊరి ముత్యాలం తల్లి గుడి ఇదే అనమాట. సో ఇక్కడికి వచ్చాం మేము. ఇక్కడికి వచ్చి డప్పులతోనే మనం చుట్టూ తిరిగి పూజ చేసుకోవాలి. తర్వాత అయితే మనం అమ్మవారికి చీర అవన్నీ సమర్పిస్తాం కదా, వీళ్ళే కడతారన్నమాట చీర. అది కూడా అమ్మవారికి సంబంధించిన వాళ్ళు. సో చీర అని కట్టాక ఇప్పుడు ఇక్కడ అలంకరణ కోసం బంతిపూలు, నిమ్మకాయలు, నిమ్మదండలు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి నిమ్మదండలు, గాజులు అన్నీ సమర్పించుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళే అన్ని దగ్గర పెడితే వాళ్ళు చేస్తారన్నమాట అన్నీ. సో ఇక్కడ మా చిన్నది అయితే 1 by 1 వాళ్ళకి అందిస్తుంది. వాళ్ళైతే అది చూసుకుంటున్నారు. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఉన్న అమ్మవార్లందరికీ కుంకుమ పసుపు వేసుకొని అన్నీ చేసుకుంటున్నాము. ఇక్కడ మా వదిన అయితే అన్నీ దగ్గర ఉండి అందిస్తుంది అనమాట. లోపలికైతే మన విలువ చేయరు, అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు. సో ఇక్కడ బోనం కూడా చెల్లించాము. మా పెద్దదిని బోనం ఎత్తుకుంది. పాయసము అన్నీ అక్కడే సమర్పించుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం కొబ్బరికాయలు అయితే కొట్టేసుకోవాలి. ఇక్కడ అందరం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ చివరిలో ఇలా అందరు కొట్టిన తర్వాత మళ్ళీ మేకపోతుకి పూజ కడతారనమాట. ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్ అండి. ఇప్పుడేం కొత్తగా జరిగేదేం కాదు. సో ఇప్పుడు ఈ కొబ్బరికాయలు కొట్టడం అందరం కొట్టేశారు. కొట్టిన తర్వాతే మళ్ళీ మేకపోతుకి మళ్ళీ పూజ చేస్తారు. పూజ
అంతా చేసిన తర్వాత ఇక్కడ 1 బై 1 వచ్చి మళ్ళీ దండాలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ జలతారించాలన్నమాట. జలతారిచ్చిన దాకా అలా వెయిట్ చేస్తారు తప్ప ఏమీ ఇది చేయరన్నమాట. సో అమ్మవారు జలతారిచ్చిన తర్వాత మాత్రమే మేకని బలిస్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వంటలు మొదలు పెట్టారన్నమాట. ఇదైతే చికెన్ కాడ నుంచి స్టార్ట్ చేశారు. చికెన్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో ఇక్కడైతే వేడివేడి బజ్జీలు అయితే వేస్తున్నారు. వెజ్ వాళ్ళకి వెజ్ ఉంది అండ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ కూడా ఉందన్నమాట. బజ్జీలు అయిపోయిన తర్వాత ఇక్కడైతే కేసరి, ఇది మటన్. సో ఇక్కడ మటన్ ఉడుకుతుంది. మటన్లో కొబ్బరి చిప్ప వేశారు. ఎందుకోసం అని అడిగితే బాగా ఉడుకుతుందని కొబ్బరి చిప్ప వేసామని చెప్పారు. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. చివరిలో కారం వేసి ఇంకొక 10-15 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత దించారు. ఇంకొక వెజ్లో వాళ్ళకైతే మాత్రం బిర్యానీ కూడా వండేశారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే క్యాటరింగ్ ఇవ్వరు, ఊర్లలో అన్నీ ఇంట్లో అంతా సొంతగానే చేసేసుకుంటారు అన్నమాట. ఇక్కడ వంట వాళ్ళని పెట్టి అన్నీ చేయించాము. సో వెజ్ వాళ్ళకైతే పప్పు అండ్ పప్పు చారు, ఒక చట్నీ ఇలా చేసాము. కేసరి అన్ని వంటలు అయితే అయిపోయింది. సో మటన్ ఒక్కటే ఉడకడం కొంచెం లేట్ పట్టింది. కేసరి అండ్ వైట్ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ చికెన్ ఇవన్నీ ఇంకొక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అనమాట, బంతులు పెట్టడానికి. ఇక్కడ ఎవరిది వాళ్ళే చేసుకుంటారు, వేరే వాళ్ళు వాళ్ళు ఏం పెట్టరన్నమాట. మా ఇంట్లో మేమే అన్నీ చేసుకున్నాము. సో వంట వండడానికి మాత్రమే బయట నుంచి వచ్చారు వాళ్ళంతా. వంట ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వడ్డను మాత్రం మేమే చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళే అంతా వడ్డను చేశారు. ఇక్కడ అన్ని బేషన్లోకి తోడుతున్నారు అనమాట. ఇలా తోడిన తర్వాతే బంతులన్నీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ భోజనాలు కూడా జరుగుతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.